హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్. స్నేల్స్ మీటింగ్ ఎప్పుడైనా చూసారా? చూడండి, ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మన దగ్గర ఉన్న స్నేల్స్లో 2 పేర్స్ ఇప్పుడు మీటింగ్ అయితే అవుతున్నాయి. ఈ 2 వీడియో తీస్తున్నాను అనమాట నేను. ఇవి మేల్ ఫిమేల్ అండ్ నెక్స్ట్ ఇంకో పేరు కూడా ఉంది పక్కన. అవి కూడా ఇది వీడియో తీస్తున్నప్పుడు కదిలింది ట్యాంక్, అందుకని చెప్పి సెపరేట్ అయిపోయినాయి. ఇవి వచ్చేసి నైట్ టైం అయితే ఎగ్స్ పెడతాయి. ఆ ఎగ్స్ పెట్టే వీడియో కూడా చూపిస్తాను. లాస్ట్ టైం తీసిందనమాట ఇది. ఇలా అయితే ఎగ్స్ పెడుతుంది. చూడండి, చాలా నీట్గా ఎగ్స్ని అయితే అటు ఇటు అడ్జస్ట్ చేసి పెడుతుంది. అది సరిపెడుతుంది అనమాట అలాగలాగా. ఫీమేల్ స్నైల్ ఇది. ఎగ్స్ పెడుతున్నప్పుడు తీశాను నేను. నైట్ అరౌండ్ 11:30 ఆ టైంకి తీసాను అనమాట ఇది. అలా వన్ బై వన్ మొత్తం క్లస్టర్ అయితే అలా పెట్టేస్తుంది ఎగ్స్ అన్నీ. ఇలా ఎగ్స్ లే చేసిన తర్వాత ఒక 15 to 20 డేస్ మధ్యలో, ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు ఎంత టైం అనేది, అవి అయితే హ్యాచ్ అయిపోతాయి. హ్యాచ్ అయిపోయి ఒక్కొక్క పిల్ల కింద పడిపోతాయి అనమాట. అందులోంచి స్లిప్ అయిపోయి వాటర్లో పడుతూ ఉంటాయి. చూడండి, కింద నా చిటికిన వేలు దగ్గర కనబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇందులో హ్యాచ్ అవుతున్న పిల్ల దాన్ని తీస్తున్నా చూడండి. చాలా చిన్నగా ఉంటాయి, ఈ కంటికి కూడా కనిపించవు సరిగ్గాని. ఇలా తయారైన స్నైల్స్ మనం అన్నీ కలిపి ఇలాగ మన గప్పి ట్యాంకులు అయితే రెడీ చేస్తాం అనమాట. షాప్ దగ్గర సేల్ చేస్తాం స్నైల్స్. అండ్ నెక్స్ట్ ఇది స్నైల్స్ పుట్టిన ఒక 10 to 15 డేస్కి ఇలాగ అవుతాయి. ఇందులో డిఫరెంట్ సైజులు ఉన్నాయి. చూడండి చాలా స్పీడ్గా అయితే డెవలప్ అయిపోతాయి. మన ట్యాంక్లో ఉన్న ఆల్గేని బట్టి అనమాట. ఆల్గే నాచు ఎంత ఎక్కువ ఉంటే అంత తొందరగా ఎదుగుతాయి. నా స్నైల్స్ చూడండి ఇలాగా. ఇవి మొత్తం అన్ని కలిపి ఒక చోటకి చేరినాయి. గప్పీస్ ఫుడ్ వేసాను, ఆ ఫుడ్ ఇవి కూడా తింటాయి. వాటితో పాటు కలిపి ఎదుగుతాయి. అదే స్నైల్స్ బ్రీడింగ్ ప్రాసెస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో